దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన మహాదేవుడు, మనకు చాలిన దేవుడు, భీకరుడు, భయంకరుడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన కృప, కాపుదల, భద్రత అనుగ్రహించే దేవుడికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ మనం జీవించాలని దైవ సేవకుడిగా కోరుతున్నాం. ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయుష్నిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అన్నిట్లో మనకు తోడై ఉండే దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభువారు. వాక్యాన్ని చదువుకుందాం. 54వ కీర్తన 4వ వచనము. అద్భుతమైన మాట మనకి ఇక్కడ దేవుడు రాస్తా ఉన్నాడు. ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. అద్భుతమైన మాట. దావీదు గారు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో దేవుడే నా సహాయకుడు అంటే అనేకమైన కష్టాలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందుల్లో మరి ఉంటున్న ఆయన జీవితంలో దేవుడి కోసం తను సాక్ష్యమిస్తున్నాడు. అనేకమైన శత్రువులు ఉన్నారు. అనేకమైన దేశాల నుంచి రాజులు అతనికి విరోధంగా లేచేవారు ఉన్నారు. ఇంటివారు సహకరించట్లేదు. తన పిల్లలే తనను ద్వేషిస్తూ, తన పిల్లలు తనను దూషిస్తూ చంపాలని అభిషేకం పరిగెత్తుతున్నా కూడా తను దేవుని మీద ఎంత నమ్మకము, నిరీక్షణ కలిగి ఉన్నాడో మనకు ఈ అధ్యాయంలో చూస్తే కనబడుతుంది. అందుకే ఇదిగో అంటున్నాడు. ఇదిగో దేవుడే నాకు సహాయుడు అంటున్నాడు. సహాయకుడు అంటే దేవుడు నాకు సహాయకుడని నువ్వు చెప్పగలవా? ఎప్పుడు శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, తిండి లేనప్పుడు, వ్యాధుల పాలు, శ్రమల పాలు, కష్టాల పాలైనప్పుడు చెప్పగలమా? మనం ఒకసారి ఆలోచన చేయండి. దావీదు చెప్తున్నాడు, ఇదిగో దేవుడే నా సహాయకుడు. సహాయకుడు అద్భుతమైన దేవుడు. కాబట్టి ఆ దేవుడు నీకు, నాకు సహాయకుడిగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిది. రెండవది, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆదరించువాడు. చూసావా? ప్రభువే నా ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? ఆదరించే ఆ ప్రభుని దావీదు చెప్తా ఉన్నాడు. మరి అంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నిజమే. ఇప్పుడు భూమి మీద ఉన్నాడంటే ఆదరణకర్త ఎందుకున్నాడు? నన్ను ఆదరించడానికే ఉన్నాడు. కాబట్టి మరో వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసి ఈ మాటలు తెలియపరచుమని రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. చూసారా? మన బలహీనతలను చూసి ఆత్మ సహాయం చేయుచున్నాడు. ఆత్మ అంటే ఎవరంటే పరిశుద్ధాత్ముడు నీకు, నాకు సహాయం చేయుచున్నాడు. ఎందుకంటే శరీరము బలహీనము. యేసు ప్రభువు చెప్తాడు మార్కు సువార్త 14వ అధ్యాయం 38లో. అక్కడ అంటాడు, పేతురు, నీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. నీ శరీరం బలహీనమే కానీ నీ ఆత్మ సిద్ధము అంటాడు. అంటే ఇక్కడ ఆత్మ సహాయం చేయుచున్నాడు. ఏంటి ఆ సహాయం చేయడంటే, మనకు క్లుప్తముగా ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. ఏ ప్రార్థన చేయాలి, ప్రార్థన అక్కడ సందర్భం ఏంటి, అక్కడ చెప్పబడిన మాటలు ఏంటి, అక్కడ ఎందుకోసం ప్రార్థన చేయాలో చాలా మందికి తెలియదు. కాబట్టి ఏం ప్రార్థన చేస్తారో అర్థం కాదు. కాబట్టి ప్రార్థన దేవుడు మనకేం చేస్తున్నాడంటే, ఆదరణకర్త నీకు, నాకేం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. అద్భుతమైన దేవుడు, నేర్పించే దేవుడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఎట్లా ప్రార్థన చేయాలనో మనకు తెలియదని పరిశుద్ధమైన గ్రంథము నీకు, నాకు తెలియపరుస్తూ ఉంది. నిజమే, తెలియదు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు నీకు, నాకేం చేస్తానంటే నేర్పిస్తూ ఉన్నాడు. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ 13వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువారు ఎలా సహాయం చేస్తున్నాడో ఆ మాటలు నేర్చుకుందాం. 13వ అధ్యాయము
6వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. అపొస్తలుడైన పౌలు హెబ్రీయుల సంఘానికి రాసి ఈ మాట తెలియపరుస్తున్నాడు. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఉన్నప్పుడు నేను భయపడనని పౌలు చెప్తున్నాడు. అయినా కూడా మనం ఏదో దానికి భయపడుతున్నాం. వ్యాధులకో, సమస్యలకో, బాధలకో, దుష్టునికో, మనుషులకో, దేనికో దానికి ఏమవుతున్నాం అంటే భయపడతా ఉన్నాం. కానీ పరిశుద్ధమైన గ్రంథం మనకి ఏం చెప్తుంది? ప్రభు నా సహాయకుడని పౌలు చెప్పి నేను భయపడను. నిజంగా మనం చెప్పగలం ఈ మాట, నేను భయపడను. అంటే ఎందుకు భయపడమంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నావు, నీ పాపంలో ఆయన క్షమించాడు, ఆయన రక్తంతో నిన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన నీ హృదయములో ఆయన ఉన్నాడు, నా హృదయములో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం భయపడకుండా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించేయి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. అలా మనం ఉన్నామా? ఉంటే ఖచ్చితంగా ఏంటంటే, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఈ మాట చెప్తున్నామా? మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడు. దావీదు గారు చెప్తున్నాడు, ఇదిగో ప్రభు నా సహాయకుడని. తండ్రి అయిన దేవుని విషయంలో దావీదు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మని విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో మన బలహీనతను చూసి ఆత్మ సహాయం చేయుచున్నాడు. ఇక్కడ హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు పౌలు సాక్ష్యం చెప్తున్నాడు, ప్రభు నా సహాయకుడు, నేను భయపడను అంటున్నాడు. మరి తీర్మానం చేసుకుందాం, మనం కూడా అలా సాక్ష్యం కలిగి ఉందాం. తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకపోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యించి ఆదరించి తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవా, నీవు మాకు సహాయకుడిగా ఉన్నందుకు మీ కృతజ్ఞతలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మీరు మాకు సహాయకుడిగా ఉండి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నారు. అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. మాలో ఉన్న భయాన్ని తొలగించడానికి మాకు సహాయకుడిగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మీ నామానికి నిరంతరం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.